రుణమాఫీ ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ 4 దాకా పక్కన పెట్టాలని కండిషన్ అట. ఏది ఇప్పుడు రైతు రుణమాఫీ ఇక ఉమ్మడి రాజధాని అంశాలను జూన్ 4 దాకా పక్కన పెట్టాలని కండిషన్ పెట్టిరు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో భేటీ కానున్న కేబినెట్. సరే ఒకసారి వార్త మొత్తం చూద్దాం. ఈ కథ ఏంది, మరి కార్ఖానా ఏంది, ముచ్చట ఏంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఎలక్షన్ కమిషన్ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కండిషన్ కూడా పెట్టింది. కేబినెట్ ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు కూడా పక్కన పెట్టాలని సూచించింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారులు ఎవరు కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో హాజరు కావద్దట. ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, అదిగా ఎవరైనా కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ భేటీలో ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే ఎన్నికలు కూడా అమలు ఉండడం వల్ల వాళ్ళ యొక్క కేబినెట్ భేటీకి దూరంగా ఉండాలని ఈసీ చెప్పిందట. ఈ మేరకు కండిషన్స్తో కూడిన పర్మిషన్ను ఆదివారం ఇచ్చింది. ఈసీ గ్రీన్ సిగ్నల్తో ఇక సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లోని కేబినెట్ సమావేశం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఆఫీసర్లంతా అందుబాటులో ఉండాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక 18నే జరగాల్సి ఉండగా ఇక 18నే జరగాలట. ఇక రైతు రుణమాఫీ, ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన అనేక అంశాలపైన శనివారమే ఈ నెల 18 తారీఖునే ఈ కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉండే. కానీ వీళ్ళకి అనుకూలించక పర్మిషన్లు లేక ఇబ్బందులై ఇట్లా ఇవాళ 3 గంటలకు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు అంశం ఏంటంటే అసలు ఈ కేబినెట్ భేటీ మీరు అసలు ఈ ప్రస్తావన వచ్చిందే దేని గురించి? రుణమాఫీ గురించి. వాస్తవం చెప్పుకోవాలి మనం. ప్రస్తావన వచ్చిందే ఇక రుణమాఫీ ఎట్లా చేయాలి ఇదే వెలుగు పత్రికల్లో రాసిరు. ఏం రాసిరంటే ఇక 40,000 కోట్ల దాకా మనం రుణాలు దేవాల్సి ఉంటుంది బ్యాంకుల నుంచి వెళ్ళి. దానికి మనం స్పెషల్గా ఒక కమిటీని కూడా వేస్తూ ఉన్నాం. మరి ఆ అప్పులు ఎట్లా తేవాలి, ఈ కమిటీ ఏం చేస్తుంది, ఇక ఈ అప్పులు తెచ్చిన అప్పులన్నీ ఎట్లా చెల్లించాలి, ఏకకాలంలో ఎట్ ఏ టైం తెచ్చిన అప్పులన్నీ కలుపుకొని మొత్తం అందరు రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ ఎట్లా చేయగలగాలి, ఇది సాధ్యం అవుతుందా కాదా, మరి నిపుణులు ఏమంటా ఉన్నారు, మంత్రులు ఏమంటా ఉన్నారు, అధికారులు ఏమంటా ఉన్నారు, ఇవన్నీ కూడా చర్చిద్దామనే ఒక అంశం పైన వీళ్ళు కేబినెట్ భేటీ పెట్టాలని అనుకున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి వెళ్ళి స్పందన తీసుకురావద్దని చెప్పేసి చాలా క్లియర్గా ఈసీ చెప్పింది. ఇప్పుడు ఇది చాయ్ బిస్కెట్ల కోసం కాదా ఈ మీటింగు? ఇప్పుడు చాయ్ బిస్కెట్ల కోసమే కదా. ఇక చాయ్ తాగాలి, గుడ్డ బిస్కెట్లు ముంచుకొని ఇక మీరేం చేస్తారు, మేమేం చేస్తాం, ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని ఒక బాతాఖాని అంటారు తెలుసా? తెలంగాణ యాసలో ఇక బాత్ఖాన్ కొడతారు బాగా అంటారు. ఇక ఇదే పని తక్కువ ముచ్చట ఎక్కువ అంటారు కదా. అసలు రైతు రుణమాఫీ స్పందనే లేనప్పుడు, రైతు రుణమాఫీ చర్చే లేనప్పుడు ఎందుకు ఆ కేబినెట్ మీటింగ్? ఇప్పుడు ఈ ఉమ్మడి రాజధాని పైన, హైదరాబాద్ పైన ఇక ఆ పక్క రాష్ట్రానికి మనకు కొన్ని లావాదేవీలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పెండింగ్ ఫైళ్ళు ఉన్నాయి. గత ప్రభుత్వం 10 ఏళ్లలోపే చేయాల్సిన పనులని కూడా పెండింగ్లో పెట్టిపోయిండు కేసీఆర్ దొంగలంగా అన్నారు. ఇక ఆ అంశాలపైన చర్చించలేనప్పుడు ఇక ఎందుకు ఇది గుడ్డే బిస్కెట్లు ఛాయ కోసమా? ఆ 5 రూపాయల గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనే పైసలు కూడా మనయే. మిత్రులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. గతంలో కేసీఆర్ తిన్న గుడ్డే బిస్కెట్లైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి తినబోతున్నాయన్నా, వీళ్ళు తాగే ఛాయలైనా కూడా, వేసుకునే కదర్బేటలైనా కూడా మనయే పైసలన్నీ. ప్రశ్నించే అవసరం, ఆ యొక్క ఆవశ్యకత, ఆ యొక్క బాధ్యత మనందరిపైన ఉన్నది. చాలామంది ఏమంటా ఉన్నారంటే ఎందుకా ప్రశ్నిస్తున్నావు, ఎందుకా రేవంత్ రెడ్డి మీద అంత విరుచుకుపడుతున్నావు, ఎందుకా రేవంత్ రెడ్డిని పద్దాక అంటా ఉన్నావు, కొంత గడువు టైము పడుతుందంటే 5 నెలలలో ఇచ్చిన. ఇప్పుడు వీళ్ళే అన్నారా నా 9 తారీఖు చేస్తామని, చేయలేకపోయిండు. 100 రోజులలో చేస్తామని వీళ్ళే అన్నారు. ఇప్పుడు 15 ఆగస్టు లోపు చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా నేను ప్రశ్నించలేకపోతే 15 ఆగస్టు పీకి ఇక అది వచ్చే ఏడాది 15 ఆగస్టు అవుతుందా, వచ్చే ఏడాది 15 ఆగస్టు అవుతుందా, లేకపోతే అధికారంలో ఉన్నన్ని రోజులు ఇట్లా మాటలు చెప్పుకుంటూ కొనసాగిస్తారా తెలియదు. ప్రశ్నించేవాడు లేకపోతే ప్రభుత్వానికి కొమ్ములు వస్తే గుర్తుపెట్టుకోండి. అది ఏ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి రాని, కేసీఆర్ రాని, ఇంకెవరైనా రాని, ప్రశ్నించేవాడు లేకపోతే ప్రభుత్వానికి కొమ్ములు నిక్కబొడుచుకుంటాయి. ఆ వచ్చిన కొమ్ములు గుర్తుపెట్టుకో. నువ్వు ఆ దుక్క, ఆ గొర్రె, ఆ దుడ్డెనో బర్రెనో నీదే అనుకుంటావు. నువ్వు దానికి ఎన్ని కొమ్ములు వచ్చినా కూడా దాని కొమ్ములు బాగా దిట్టంగా బలిసిన తర్వాత సాదుకున్న నిన్నే పొడిచేస్తుంది. అది సాదుకున్న నిన్నే పొడుస్తుంది ఆ కొమ్ములతోటి, గుర్తుపెట్టుకో. ప్రశ్నించే తత్వం చాలా అవసరం.
తిరగబడ్డం చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. అది ఎవరైనా కానీ ఎంతకాలమైనా కానీ, 5 ఏళ్ళు కానీ 5 నెలలు కానీ 5 రోజులు కానీ వచ్చిరా ఏం పీకనికి వచ్చిరా మరి.